ఫార్మసిస్ట్ అంజలి చివరిదాకా పోరాడి పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఇదైతే రాజమండ్రిలో సంచలనం సృష్టించిన సంఘటన, రాష్ట్ర వ్యాప్తంగా వివాదమైనటువంటి సంఘటన. ఓ ప్రముఖ ఆసుపత్రి కావటం, దాంట్లోనే ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమారుడి మీద ఆరోపణలు రావడం, దాంట్లో చివరికి అమ్మాయి అనస్థీషియాకి ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ తను తీసుకుని అపస్మారక స్థితికి వెళ్ళిపోవడం, 12 రోజులుగా ఆమె తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉండటం, అప్పటికి అటు తల్లిదండ్రులు ఇటు పక్కన డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కూడా చివరికి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఈ తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. తను సూసైడ్ నోట్లో ఆ దీపక్ అనేటటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది పేరు రాయటం, అతను అధికారపక్షపు నాయకుడి కుమారుడు కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగటం, అందులో వరదు కళ్యాణితో పాటుగా మార్గాని భరత్, శ్యామల ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళి ఆందోళన చేయటం, ఆ కుటుంబం తమకి న్యాయం జరగటం లేదంటూ జగన్మోహన్ రెడ్డిని కలవటం, తగిన న్యాయం చేస్తామంటాం. అందులో ఇక న్యాయం చేయడానికి ఏమీ లేదు, అరెస్టు జరిగిపోయింది. బట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి కొన్ని సంఘటనలు అంటే రాజ్యాధికారం లేదా రాజకీయం అన్నటువంటిది వ్యక్తులని మారుస్తుందా, లేకపోతే వాళ్ళు ఈ వ్యక్తిగత అంశాల కారణంగా వివాదాస్పదమవుతున్నారన్న చర్చ తీసుకొచ్చినటువంటి ఉదంతం ఇది.